అంతా నేను చేశాను, ఏం చేస్తున్నావు, వాళ్ళందరూ నాశనం చేసేసారని నాకు అర్థం కాలేదు. విచిత్రం అనమాట మనకంతా. కానీ అంటే ఈయన ఏం చెప్పారు సార్, ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇంకా ఈ ఏడాదిలో ఉండవనా, టైం పడుతుందనా ఫైనల్ గా ఆయన చెప్పిన దానికి అర్థం? ఇచ్చిన రోజుని తీసుకోండి, అది లోక్ కళ్యాణం కోసం చేసినట్టు. ఇవ్వని రోజున అదంతా జగన్ వల్లనే ఇవ్వలేకపోతున్నారని రాయండి. కథను రాసే ప్రతిసారి కూడా జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు, ఇద్దామని బాబు గారు అనుకున్నారు, ఇచ్చారనుకోండి, బాబు సాధించి ఇచ్చారు, కష్టపడిస్తున్నారు. అవును. ఇదే టైంలో పారిశ్రామికవేత్తలు నిజంగా జగన్ ఉంటే రావడానికి భయపడతారా? అంటే లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు ఎవరు రాలేదా? అదాని ఎవరి దగ్గరకు వచ్చాడు, మరి అంబానీ ఎవరి దగ్గరకు వచ్చాడు, అదే అందుకే బజాంక లేకపోతే గనక వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మళ్ళీ పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట కదా, మళ్ళీ జగన్ వస్తాడేమో, వస్తే మా పరిస్థితి ఏంటి అంటే, జగన్ రాడు అనే ఒక భరోసా ఈయనిస్తున్నారా, లేదంటే ప్రజల నుంచి తీసుకుంటున్నారా, ఇక మేము జగన్కి ఓట్లు వేయం, జగన్కి ఓట్లు వేస్తే పరిశ్రమలు ఇంకా రావు అని భయపడతారు? ప్రజలకి చెప్పడం మీరు జగన్ వస్తే రాదంటున్నారని వాళ్ళ సైకలాజికల్, అది మైండ్ గేమ్, పొలిటికల్ మైండ్ గేమ్ అనమాట బేసిక్గా. ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళలో అంబానీ 3 సార్లు వచ్చాడు, అదానీ వచ్చాడు 2-3 సార్లు వచ్చాడు, అట్లాగే బజాంక, హిందూజా, భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక ప్రతి ఒక్కడు వచ్చాడు జగన్ దగ్గరికి. వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అవే కదా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ నన్ను ఎంతో ఈ 4 లక్షల కోట్లు